హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నమస్తే. ఈ మధ్య ఎక్కువగా సోలార్ అనేది వేయించుకుంటున్నారు కదండి. సోలార్ వేయించుకోవడం అనేది ఒక అంశం అయినప్పటికీ కూడా, ఒక ముఖ్య అవసరత అయినప్పటికీ కూడా, దాన్ని మెయింటైన్ చేయడం ఇంకా చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు మీకు ఉన్నాయి చూసారు, ఇవి ఎర్త్ పాయింట్స్. మాకు మొక్కల్లోనే ఈ ఎర్త్ పాయింట్స్ అనేవి ఇవ్వటం జరిగింది. ఎర్త్ పాయింట్స్లో వేయటానికి ఈ కెమికల్ అనేది వాళ్ళే ఇస్తున్నారు. స్టార్టింగ్ ఇచ్చారు కదా, అదే ఈ ఎర్త్ పాయింట్స్ని ఎప్పుడు కూడా ఈ విధంగా ఇలా ఖాళీ అయ్యాయి అనుకోండి, అంతవరకు ఉంచకూడదు. దాన్ని ఫిల్ చేయాలి. చూసారు కదా, ఈ యొక్క పౌడర్తోనే మనము ఫిల్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టడం వలన ఈ ఎర్త్ పాయింట్స్ కరెంటు అనేది చక్కగా పాస్ అవ్వడానికి యూజ్ అవుతుందన్నమాట. ప్రతి ఎర్త్ పాయింట్ కూడా చక్కగా ఫిల్ చేసేయాలండి. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి కానీ 10 డేస్కి ఒకసారి కానీ వీటి యొక్క లోతుని చూసి మనము ఫిల్ చేసి పెట్టుకోవాలి. అలాగే పైన పెట్టినటువంటి సోలార్ ఏదైతే ఉందో ప్యానెల్స్, అవి కూడా ఎవ్రీ వీక్ లేదా 10 డేస్కి ఒకసారి అయినా సరే వాటర్తో మీరు వాటరింగ్ చేయాలి. అదే వాష్ చేసుకోవాలి. డస్ట్ అనేది ఫామ్ అవుతుంది కదా, దానివల్ల ఎండ అనేది, ఆ ఎండ ద్వారా ఆ సోలార్ పవర్ అనేది తీసుకోకుండా ఆగిపోతుంది, అంటే తక్కువ తీసుకుంటుంది. ఇది ఇలా ఫిల్ చేసిన తర్వాత అలాగే తడపాలండి. ఈ తేమ అనేది ఉండేలాగా చూసుకోవాలి. ఇది ఫిల్ చేసేసాను కదా, ఇలాగా దాన్ని కప్పేసాను. దానిపైన వాళ్ళే సెట్ చేసి ఇస్తారు మనకి. ఇప్పుడు కూడా ఈ డ్రై అయిపోకుండా చూసుకోండి, వెట్గానే ఉండాలి. ఎప్పుడు కూడా తడుపుతూ ఉండాలి. దీన్ని మెయింటైన్ చేసుకోవాలి. మాకేంటంటే చెట్లలోనే మొక్కల్లోనే పెట్టడం వల్ల అంత ఎక్కువగా వీటి గురించి వాటర్ తడిపేటువంటి పరిస్థితి అయితే అవసరం లేకపోయినప్పటికీ నేను వీక్లీ వన్స్ అలాగా వీటికి తడుపుతూ ఉంటాను. 10 డేస్కి ఒకసారి ఇలాగా కెమికల్ అనేది ఫిక్స్ చేస్తూ ఉంటాను అన్నమాట, ఫిల్ చేస్తూ ఉంటాను. అయితే ప్యానెల్స్ చక్కగా 10 డేస్కి ఒకసారి డస్ట్ ఫామ్ అవ్వకుండా చూసుకోండి. కడగండి. కడగటం వలన మనకి పవర్ అనేది చక్కగా ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు వీటిని ఇలాగా కప్పేసాను కదా. అయితే ప్యానెల్స్ కడిగేటప్పుడు సూర్యరశ్మి అనేది, అంటే ఎండ అనేది లేని సమయంలో చేయాలండి. ఎండ ఉండేటప్పుడు ప్యానెల్స్ వాష్ చేయడం గట్టా చేయకండి, ఎర్త్ ఫామ్ అయిపోతుంది. అలాగే వీటిలో కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాల్సి ఉన్నాయి. మీరు వర్షం పడేటప్పుడు డే టైంలో వాటి కిందకి వెళ్ళకూడదని మాకు చెప్పారు. మేము బిగించిన తర్వాత ఒకసారి కూడా, ఇప్పుడు వర్షం అయితే పడలేదు, వాళ్ళు చెప్పినప్పుడు మనం వినాలి. ఏదైనా సరే ఎక్స్పర్టర్స్ ఏదైతే చెప్తారో అది వినాలి. అయితే ఈ యొక్క ప్యానెల్స్ కడిగేటప్పుడు ఎప్పుడైతే సన్లైట్ పోతుందో అప్పుడు, అంటే ఈవినింగ్ 6 తర్వాత 7 ఆ టైంకి మీరు ప్యానెల్స్ వాటరింగ్ చేసుకోవాలి, అంటే కడుక్కోవాలి. చక్కగా కడిగిన తర్వాత ఇంకా పవర్ అనేది నెక్స్ట్ డే నుండి ప్రొడ్యూస్ అవ్వడం అనేది గమనిస్తాం. ఈ విధంగా నేను ఫిల్ చేసేసాను. ఈ గ్యాప్ ఎందుకు ఉంచాము అని అంటే, క్యాప్ ఉంది కదా, ఆ క్యాప్ మరి పైకి వచ్చేస్తుంది ఫుల్గా ఫిల్ చేస్తే. అలా పైకి వచ్చేయకూడదు. మొక్కలకు వాటర్ వేస్తూ ఉంటాం కదండి, దానివల్ల ఇలా తయారైంది బురదగాను. మామూలుగా అయితే నార్మల్గానే ఉంటుంది కదా, ఇది పరిస్థితి. అది చక్కగా ఈ విధంగా ఫిల్ చేసి మనము ఈ ఎర్త్ పాయింట్స్ని మెయింటైన్ చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాటించండి. దీనివలన లాభ నష్టాలు అనేవి ఇంకో వీడియోలో తెలియజేస్తాను. థ్యాంక్ యూ టు ఆల్.